హీరోయిన్ పూనం కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. తెలుగు సినిమాల్లో నటించిన ఈ భామ ఆ తర్వాత తమిళ, కన్నడ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువే సినిమాలు అయినప్పటికీ తన గ్లామర్ తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. అయితే హీరో పవన్ కళ్యాణ్ దర్శకుడు త్రివిక్రమ్ పై అవకాశం చిక్కినప్పుడల్లా తన అక్కసును వెళ్లగక్కుతుంది ఈ భామ. వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ అవకాశం చిక్కినప్పుడల్లా కూడా పవన్ త్రివిక్రమ్ శ్రీనివాసులపై మండిపడుతుంది. గతంలో పలుమార్లు త్రివిక్రమ్ పై పూనం కౌర్ అనేక మార్లు పోస్టులు పెట్టడం జరిగింది. నాకు త్రివిక్రమ్ చెడు స్వభావం గురించి తెలుసు, అలాగే అతన్ని సపోర్ట్ చేసే మేల్ ఇగోల గురించి కూడా నాకు తెలుసు. త్రివిక్రమ్ జీవితాలను నాశనం చేసే వ్యక్తి అంటూ గతంలో పూనం కౌర్ చెప్పుకొచ్చారు. పూనం కౌర్ దర్శకుడు త్రివిక్రమ్ పై చర్యలు తీసుకోవాలని గతంలో మా అసోసియేషన్ కు ఫిర్యాదు చేసింది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం మూలంగానే త్రివిక్రమ్ పై ఆ రోజు తాను చేసిన కంప్లైంట్ ను ఇగ్నోర్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై మరోసారి ఆమె ట్వీట్ చేశారు. నేను మా అసోసియేషన్ లో త్రివిక్రమ్ మీద కంప్లైంట్ చేస్తే కనీసం అతన్ని ప్రశ్నించలేదని, యాక్షన్ తీసుకోలేదని, నా జీవితాన్ని అన్ని రకాలుగా నాశనం చేసిన అతన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారని, నా ఆరోగ్యాన్ని, సంతోషాన్ని నాశనం చేశాడంటూ త్రివిక్రమ్ మీద సంచలన ఆరోపణలు చేశారు. నువ్వు ఎవరన్నది కాదు, నువ్వు ఏం చేశావన్నది ముఖ్యం మరో ట్వీట్ చేశారు. పూనం కౌర్ తనపై ఇన్ని ఆరోపణలు చేస్తున్నప్పటికీ త్రివిక్రమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదు.